హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ వీడియోస్లో మనం సీటెడ్ పేపర్ 1కి సంబంధించిన ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం క్లాస్ 8కి సంబంధించిన కంటెంట్ అయితే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం క్లాస్ 4 అయితే ఉన్నాం కదా. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సీటెడ్ పేపర్ 1కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈవీఎస్ ఈ వీడియోస్ ఖచ్చితంగా యూస్ అవుతాయి. ఎందుకంటే సీటెడ్ పేపర్ 1కి ఈవీఎస్ అనేది 30 మార్క్స్ ఉంటుందని అందరికీ తెలుసు. దాంట్లో 15 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అంటే ఆ కంటెంట్ అనేది మనకి క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 అని ఈవీఎస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి అయితే వస్తాయి కదా. సో మనం అందరం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఎవరైతే అఫోర్డ్ చేయలేరు, ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్స్ అవైలబిలిటీ లేదో వాళ్ళకి మన వీడియోస్ ఖచ్చితంగా యూస్ అవుతాయి. సో మీకు గనుక ఈ వీడియోస్ యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో అనిత అండ్ ద హనీ బీస్ అనే లెసన్ అంటే క్లాస్ 4కి సంబంధించిన ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకున్నామండి. సో మనకి దీంట్లో అనిత అనే ఒక అమ్మాయి గురించి చెప్తా ఉంటారు. సో ఆ అమ్మాయి బీ కీపింగ్ అనమాట. హనీ బీస్‌ని పెంచుకుంటూ ఉంటుంది. ఎలా పెంచుతుంది ఏంటి, ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్ ఎలా ఉంటుంది, ఏ ఊరు నుంచి ఏంటి అనేది మనం ఈ లెసన్‌లో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, లెట్స్ గో టు ద లెసన్. ఫస్ట్ ఇక్కడ చూడండి. మై నేమ్ ఈజ్ అనిత కుష్వానా. ఐ లివ్ ఇన్ బొచాహా విలేజ్. దిస్ ఈజ్ Muzaffarpur district in Bihar. I stay with my parents and two younger brothers. I study in college. Besides studying, I teach young children. I also keep honeybees. All this has not been easy for me. When I was young, I used to spend all my time with my goats as they gazed for food. I always wanted to go to school, but my parents did not like the ఐడియా ఆఫ్ ద గర్ల్స్ గోయింగ్ టు స్కూల్. చూడండి, అప్పట్లో అంటే బీహార్లో ఒక విలేజ్ బొచాహా విలేజ్. ఎక్కడ ఉందండి అది? ముజాఫర్ డిస్ట్రిక్ట్ ఇన్ బీహార్లో ఉన్న ముజాఫర్పూర్ డిస్ట్రిక్ట్. అంటే ఇది కూడా మనకి ఇంపార్టెంటే కదా. ఎక్కడ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్, ఏ స్టేట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ అమ్మాయి ఏంటి, కాలేజ్కి వెళ్తూ ఉంటుంది. గోట్స్ అవి ఇవి పెంచుకుంటూ ఉంటుంది అనమాట. అదే కాసుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి పంపడం ఇష్టం లేదు కదా. ఎందుకంటే గర్ల్స్ని స్కూల్కి పంపడం వాళ్ళ ఊర్లో అంతగా ఇష్టపడేవాళ్ళు కాదనమాట వాళ్ళ పేరెంట్స్. అమ్మాయికి ఇంకా 2 బ్రదర్స్ ఉన్నారని కూడా చెప్తున్నారు కదా. హనీ బీస్‌ని పెంచుకుంటుంది. చిన్న పిల్లలకి చదువు చెప్తూ ఉంటుంది. కాలేజ్‌కి వెళ్తూ ఉంటుంది. చూడండి. ఓకే, ఇది యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద ట్రూ స్టోరీ. అనిత కుష్వానా ఈజ్ ఏ గర్ల్ స్టార్. గర్ల్ స్టార్ ఈజ్ a project which tells extraordinary tales of um, ordinary girls who have changed their life by going to school. Encourage children to locate Bihar. ఓకే, ఇది యాక్టివిటీ అండి. యాక్చువల్‌గా ఈ అమ్మాయి పేరు ఏంటంటే దిస్ ఈజ్ ద ట్రూ స్టోరీ. ఇది ట్రూ స్టోరీ అనమాట. ఏదైతే ఒక ఆర్డినరీ గర్ల్ ఎక్స్ట్రాఆర్డినరీ స్కిల్స్ నుండి బయటకు తీసుకొస్తారో, ఎక్స్ట్రాఆర్డినరీ స్కిల్స్‌తో వాళ్ళు డెవలప్ అవుతారో, అలాంటి వాళ్ళ గురించి చెప్పేది ఇది గర్ల్ స్టార్ ప్రాజెక్ట్. ఓకే, ఎ డ్రీమ్ ఆఫ్ స్కూల్. స్కూల్ యొక్క డ్రీమ్ ఎందుకంటే వాళ్ళ ఊర్లో గర్ల్స్‌ని స్కూల్‌కి పంపించడం అనేది తక్కువ కదా. పంపించకూడదు, పిల్లలు ఇంట్లోనే ఉండాలి అనేది కదా వాళ్ళది ఇంటెన్షన్. కానీ ఎలా ఎళ్ళింది, డ్రీమ్ ఆఫ్ స్కూల్ అని చూద్దామా. వన్ డే ఐ peeped into the school in our village. I could not stay away. I silently went and sat down behind the children. I felt so happy. I went home and picked up courage to talk to my parents about going to school. But they told me clearly that I could not do so. The day I cried and cried, I could not do so. Okay. యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే ఇక్కడ స్కూల్‌కెళ్ళి కూర్చుంది. ఇంటికొచ్చేసి వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పిస్తుందనమాట. ఏంటి, నేను కూడా స్కూల్‌కెళ్తాను ఏంటి అనేది. కానీ పంపించకూడదని ఏడుస్తుంది కదా. వన్ ఆఫ్ ద టీచర్స్ ఇన్ మై విలేజ్ ఎక్స్‌ప్లెయిన్డ్ టు మై పేరెంట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ. ద టీచర్ టోల్డ్ దెమ్ దట్ దే వుడ్ నాట్ హావ్ టు పే ఎనీథింగ్ ఫర్ మై education up to class 8th. The teacher said that it was the right of every child to go to school. Somehow my parents agreed. I started going to school. I did not get the high marks, బట్ ఐ ఆల్వేస్ ఆస్క్డ్ మెనీ క్వెషన్స్. ఓకే, ఆర్టికల్‌కి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారనమాట. అంటే వాళ్ళ స్కూల్‌లో ఉన్న ఒక టీచర్ వచ్చి ఒప్పించిందనమాట. అంటే క్లాస్ 8 వరకి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఆవిడకి. ఇంకా వాళ్ళకి 8థ్ క్లాస్ వరకి ఫ్రీ ఎడ్యుకేషనే కదా. అంటే వాళ్ళ పేరెంట్స్ ఆర్టికల్‌కి ఒప్పుకొని స్కూల్‌కి పంపించారనమాట. అప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఫైండ్ ఔట్ హౌ మచ్ మనీ డూ యూ స్పెండ్ ఇన్ యువర్ 1 ఇయర్ ఫర్ ద వేరియస్ స్కూల్ రిలేటెడ్ థింగ్స్. ఇది జనరల్ క్వెషన్స్ అనమాట. స్కూల్‌కెళ్ళడానికి ట్రావెలింగ్‌కి ఎంత, పెన్నులకి, పెన్సిల్‌కి, యూనిఫార్మ్‌కి, స్కూల్ బ్యాగ్స్‌కి ఎంత కాస్ట్ అనేది ఇక్కడ ఎస్టిమేషన్ ఏసుకొని చెప్పుకుంటున్నారనమాట. నెక్స్ట్ చూడండి. హౌ మచ్ మనీ డిడ్ యూ స్పెండ్ ఆన్ యువర్ బుక్స్ దిస్ ఇయర్. అంటే ఇయర్ మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టావు ఏంటి అనేది ఇలా చెప్తారు. అది జనరల్ క్వెషన్స్. ఒకసారి చూడండి.
నెక్స్ట్ చూద్దామా? స్టేయింగ్ ఇన్ స్కూల్‌లో ఎలా ఏంటంటే టైమ్ పాస్డ్ అండ్ సూన్ ఐ కంప్లీటెడ్ క్లాస్ 5. ఐ న్యూ దట్ వీ వుడ్ నీడ్ టు స్పెండ్ మోర్ ఇన్ ద క్లాస్ 6. Need to spend more in class 6. My parents said that it was time for me to leave school, but I wanted to study more. I found a way to do this. I started to teach younger children. From the money that I got, I was able to continue own studies. ఓకే. ఇప్పుడు తర్వాత సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఇంకా ఆమె అంటే వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఆపడానికి ట్రై చేస్తుంటే ఆమె చిన్న పిల్లలకి అంటే ఫిఫ్త్ స్టాండర్డ్ వాళ్ళకి చదువు చెప్పుకుంటూ అట్లా ట్యూషన్స్ తీసుకుంటూ మనీ ఎర్న్ చేసుకొని ఇంకా తను ఎడ్యుకేషన్ అలా కంటిన్యూ చేసిందనమాట. చూడండి సిక్స్త్ స్టాండర్డ్‌లోనే అన్ని ఐడియాస్ అనమాట. ఇది చూడండి వన్ స్వీట్ మెమరీ. I remember some older boys in my village also used to teach young children. They did not like it when I started teaching. They started to scold and scare the children so that they would not come to me. For some time, all the children except two stopped coming to me, but soon they all came back because I used to teach them with the love and care. అంటే విలేజ్‌లో చాలామంది అంటే ఆమె ఒక్కటే కదా స్టార్ట్ చేసింది. చాలామంది కూడా అంతకు ముందు నుంచే ట్యూషన్స్ చెప్పడం అనేది స్టార్ట్ చేయడం వల్ల ఆ బాయ్స్ అనేవాళ్ళు ఈ అమ్మాయి దగ్గరికి రానీయకుండా భయపెట్టడం అలా చేసి ఇద్దరు పిల్లలు రాకుండా ఉన్నారంట. ఫస్ట్ తర్వాత మళ్ళీ అంటే ఒక స్వీట్ మెమరీని తను ట్యూషన్స్ తీసుకునే టైంలో ఒక మెమరీని షేర్ చేసుకుంది మనతో. రైట్? జస్ట్ ఒకసారి చూడండి. Every child has the right to free education up to class 8. Do you think that all children are able to study up to class 8? Discuss. అంటే ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ చూడండి ఇక్కడ బాక్స్‌లో ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్. వాట్ ఈస్ రైట్ ఆర్‌టి యాక్ట్ 2009. దిస్ ప్రొవైడ్స్ ద రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఈచ్ చైల్డ్ ఏజ్డ్ 6-14 ఇయర్స్. అంటే 6 నుంచి 14 ఇయర్స్ పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పడమే ఇది 2009 యాక్ట్ అనమాట. ఆర్‌టి. ఓకే. దాని గురించి అడుగుతున్నారు మిమ్మల్ని. Slowly, I started talking to other parents in the village about sending their daughters to school. My parents also started helping me in my work. My mother used to do all the housework so that I could get more time to study. ఇంకా వాళ్ళ ఊర్లో వాళ్ళ విలేజ్‌లో ఇంకా ఇంకా మోర్ పేరెంట్స్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా చెప్పడం స్టార్ట్ చేసింది. ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మీ పిల్లల్ని కూడా స్కూల్‌లో పంపించండి అని చెప్పడం స్టార్ట్ చేసిందనమాట అలాగా. ఇంకా వాళ్ళ మదర్ కూడా తనకి హెల్ప్ చేయడము, అంటే ఇంట్లో పని తను చేసుకొని తాను చదువుకొనడము అట్లా అనమాట. ఫ్రమ్ స్కూల్ టు బీ కీపింగ్. స్కూల్ నుంచి బీ కీపింగ్ ఎలా వచ్చిందనేది ఇక్కడ షేర్ చేసుకుంటుంది. దేర్ ఆర్ మెనీ లిచీ ట్రీస్ ఇన్ అవర్ ఏరియా. లిచీ ట్రీస్ అంటే లిచీ ఒక ఫ్రూట్. ఓకే. In our area, honeybees are attracted to the lychee flowers. Many people do beekeeping and collect honey. I thought that I could also do this. I joined a course run by the government to learn about this. I was the only girl in this course. During my training, I found that honeybees lay their eggs from October to December. ఇది ఇంపార్టెంట్ బిట్ అనేది ఏ మంత్స్‌లో ఎగ్స్ లే చేస్తాయి హనీబీస్ అనేది ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ అనమాట. దిస్ వాస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ బీ కీపింగ్. బీ కీపింగ్ పెట్టడానికి అదొక మంచి టైం అనమాట. వాళ్ళ విలేజ్‌లో తను ఒక్కటే గర్ల్ అనమాట. బీ కీపింగ్ కోర్స్‌లో జాయిన్ అయిన తను. మిగతా వాళ్ళందరూ మిగతా పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, లేదంటే బాయ్స్ జెంట్స్ అయ్యుండొచ్చు. సో, అలా అనమాట. కానీ ఆవిడ ఆ ఏజ్‌లోనే స్టార్ట్ అయింది. అట్లా డేర్ చేసింది. అట్లా కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి. ఫ్రమ్ స్కూల్ టు బీ కీపింగ్‌లో ఆమె తన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటుందనమాట. ఓకే. హావ్ యూ సీన్ ఎనీ ఇన్సెక్ట్స్ ఇన్ యువర్ ఫ్లవర్స్? ఫైండ్ ఔట్ దేర్ నేమ్స్ అండ్ రైట్, డ్రా అండ్ కలర్ ద పిక్చర్స్ ఇన్ యువర్ నోట్‌బుక్. ఓకే. ఇంకా నువ్వు ఫ్లవర్స్ మీద ఏమైనా ఈగలు వాలడం అట్లా ఇన్సెక్ట్స్ వాలడం చూసావా? అయి మిమ్మల్ని షేర్ చేయమని చెప్తున్నారు. అది పిల్లలది యాక్చువల్‌గా యాక్టివిటీ. సీక్రెట్ ఏంటంటే ఐ లెర్న్డ్ హౌ టు రైడ్ ఎ మోటార్ సైకిల్. ఐ డిడ్ నాట్ టెల్ ఎనీవన్. ఐ ఫెల్ డౌన్ అండ్ గాట్ హర్ట్ మెనీ టైమ్స్ బట్ ఐ వాస్ హ్యాపీ. అంటే సీక్రెట్ లాగా తను చెప్తుందనమాట అనిత. నెక్స్ట్ చూడండి. వై డూ యూ థింక్ దే కమ్ టు ద ఫ్లవర్స్? ఫైండ్ ఔట్. అంటే మనం ఇంతకుముందు ఏం చెప్తున్నారు? ఏదైనా ఫ్లవర్స్ దగ్గర వేరే వేరే ఇన్సెక్ట్స్ వాలడం మీరు చూసారా అని చెప్పినారు కదా! అంటే ఎందుకొస్తాయి ఏంటని అడుగుతున్నారన్నమాట. పిల్లల్ని అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఫుడ్ కోసం కదా! నెక్టార్ కోసం వస్తాయన్నమాట. వెన్ హనీబీస్ ఫ్లై దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సౌండ్. కెన్ యూ ట్రై దిస్? కాపీ దిస్ సౌండ్. బజ్ అని సౌండ్ వస్తది కదా! ఆ సౌండ్ మీరు కాపీ చేయగలరని పిల్లల్ని అడుగుతున్నారు. ఓకే. బికమింగ్ ఎ బీ కీపర్. బీ కీపర్ ఎలా అయింది? కోర్స్ నేర్చుకుంది కదా! ఆ తర్వాత బికమింగ్ ఎ బీ కీపర్. బీ కీపర్ ఎలా అయిందని తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తుందనమాట. ఐ కంప్లీటెడ్ మై బీ కీపింగ్ కోర్స్ బట్ ఐ డిడ్ నాట్ హావ్ మనీ టు కీప్ మై ఓన్ బీస్ అండ్ స్టార్ట్ వర్క్. ఐ కంటిన్యూ టు టీచ్ అండ్ at the time could collect 5,000 rupees. With this money, I bought two boxes for keeping bees. Each box costs 2,000. With the remaining money, I bought sugar to make the syrup for honeybees.
and medicines to clean the beehives. Okay, ఫస్ట్ అసలు తన ట్యూషన్స్ చెప్పగా 5,000 ఉంటే ఆ 5,000తో 2 బాక్సులు కొనేసి మిగిలినంత షుగర్ సిరప్ కొనుక్కొని అట్లా తను తన దగ్గర ఉన్న మనీని అలా చేసిందనమాట, షేర్ చేసింది. Okay, that was in September. By December, I had so many bees that I had to buy two more boxes. I was still learning about beekeeping. Many times the bees would sting me, and my hands and face would get swollen. It would pain a lot. How could I complain to anybody? I myself had decided to do this work. అంతే కదా, తను సొంతగా తనే డిసైడ్ చేసుకుంది యాక్చువల్గా బీ కీపింగ్ కోర్స్ నేర్చుకొని బీస్ పెంచుకోవాలి అనేసి బీ కీపర్ అవ్వాల్సిందే. సో, ఎవరు కంప్లెయింట్ చేయగలదు? చేయలేదు కదా! ఇప్పుడు డిసెంబర్ వచ్చేప్పటికి తన దగ్గర ఇంకా ఎక్కువ బీస్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్‌ట్రా బాక్సులు కావాల్సొచ్చినాయి. ఓకే. అలా చెప్తుందనమాట. వాట్ డు పీపుల్ ఇన్ యువర్ ఏరియా ఇక్కడ చూడండి ఫైండ్ ఔట్ పిల్లలకి సంబంధించినవన్నమాట. ఇది చూద్దాం ఒకసారి ఏం అడుగుతున్నారనేది. వాట్ డు పీపుల్ ఇన్ యువర్ ఏరియా పుట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ వేర్ ద బీ హాస్ స్టంగ్. అచ్చా! ఆహ్, ఏం చేస్తారు అని అంటే హనీ బీస్ కుట్టినప్పుడు, స్టింగ్ చేసినప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారనమాట. చూద్దామా? పిక్చర్స్ డ్రా చేయమంటారు. నెక్స్ట్ ఏంటి? ద లిచీ ట్రీస్ కమ్ టు ఫ్లవర్స్ ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో ఫ్లవర్స్ వస్తాయి. ఐ పుట్ ఆల్ మై 4 బాక్సెస్ నియర్ ద లిచీ ఆర్చార్డ్స్. ఐ గాట్ 12 kilograms of honey from each box. I sold this honey in the market. This was my first earning from my bees. Now I have 20 boxes. చూడండి, 12 kilograms ఆఫ్ హనీ వచ్చింది. అంటే ఫిబ్రవరిలో లీచీ ఫ్లవర్స్ వస్తాయంట. ఆ ఫ్లవర్స్ దగ్గర పెట్టారనుకోండి, వచ్చి అక్కడ ఫ్లవర్స్ తిన్నవి వచ్చి ఇక్కడ వాలుతా ఉంటాయి. సో, బీ హనీ బీస్ అనేవి ఆ ఫ్లవర్స్ మీద వాలి మళ్ళీ ఆ హనీ అనేది ఇస్తా ఉంటాయి కదా! సో, అట్లా ఆమె 12 kilograms ఆఫ్ హనీని మార్కెట్‌లో అమ్మేసిందనమాట. ఇంకా ఆమె ఇంకా ఎక్కువ 20 ఇప్పుడు ఆమె దగ్గర మొత్తం 20 బాక్సెస్ ఉన్నాయని చెప్తుందనమాట. వాట్ విల్ బి ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద హనీ? సో, 20 బాక్సెస్, ఒక బాక్స్ 1000 హ్మ్. 1000, 2000 పెట్టి కొనుక్కుంది కదా! సో, ఇవి 20 బాక్సెస్ ఎంత అవుతుంది అని అడుగుతున్నారనమాట. ఎవ్రీ డే ఐ సైకిల్ టు మై కాలేజ్. మై కాలేజ్ ఈస్ ఇన్ ద టౌన్ 5 కిలోమీటర్స్ అవే. వెన్ ఐ గో టు కాలేజ్, మై మదర్ ప్రిపేర్స్ syrup for the bees. My father looks after the bees and takes the honey out of the boxes. ఆమె కాలేజ్‌కెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తన బీ కీపింగ్ బీస్‌కి హెల్ప్ చేస్తా ఉన్నారన్నమాట. వాళ్ళ మదర్ షుగర్ సిరప్ చేయడము, మిగతా ఇంకా వాళ్ళ హనీ బీస్‌ని వాళ్ళ ఫాదర్ చూసుకోవడం అట్లా అన్నమాట. నువ్వు ఆల్సో నో ఎ లాట్ అబౌట్ అనిత. ఇప్పుడు అనిత గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం కదా! ఎలా స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేసింది, ఎలా బీ కీపింగ్ కోర్స్ నేర్చుకుంది, ఏ మంత్‌లో వస్తాయి, ఏ మంత్‌లో అలాంటివన్నీ అన్నమాట. ఓకే. Anita is known by everyone in all the villages nearby. She goes to all the villages meeting and talks about how important it is for everyone to study. Sometimes people make fun for her, but Anita knows what she wants to do. She does exactly what she wants to do. Anita wants to become a wholesaler so that she can help the villagers to get the right price for their honey. ఓకే, చూడండి ఇంకా అంటే చదువు కొంచెం ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూలుకి పంపించట్లేదు. గర్ల్ చైల్డ్స్‌ని. వాళ్ళ యొక్క చదువు కోసం ఈమె చాలా హెల్ప్ చేస్తుంది చూడండి. అన్ని పేరెంట్స్‌కెళ్ళి మీటింగ్‌లు పెట్టేసుకొని ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడము, మీ పిల్లల్ని కూడా స్కూలుకి పంపించమని చెప్పడం అట్లా ఉండి ఇంకా పెద్ద బీ కీపర్ అయిపోయిందనమాట ఇక్కడ. ఓకే. అట్లా అన్నమాట. అనిత అండ్ అదర్స్ ఇన్ హర్ విలేజ్ గెట్ 35 రూపీస్ ఫర్ 1 కిలోగ్రామ్ ఆఫ్ హనీ. హౌ మచ్ డస్ 1 కిలోగ్రామ్ ఆఫ్ హనీ కాస్ట్ ఇన్ యువర్ ఏరియా? ఇది జనరల్ క్వెషన్. మీ ఏరియాలో 1 కిలోగ్రామ్ ఆఫ్ హనీ ఎంత ఉంటుంది అంటే అని అడుగుతున్నారనమాట. ఎవ్రీ బీహావ్ హాస్ 1 క్వీన్ బీ. ప్రతి ఒక్క బీహావ్‌లో ఒక క్వీన్ బీ ఉంటుందంట. అండ్ లేస్ ఎగ్స్. క్వీన్ బీ మనకి ఎగ్స్ ఇస్తుంది. There are only a few males in the hive. Most of the bees in the hive are worker bees. Okay. ఎక్కువ బీస్‌లో ఏముంటాయండి? వర్కర్ బీస్ ఎక్కువ ఉంటాయి. పని చేసేవి. మేల్ బీస్ ఏమో తక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఒక క్వీన్ బీ ఉంటుందని చెప్తున్నారు. These bees work all day. They make their hive and ఆల్సో లుక్ ఆఫ్టర్ ద బేబీ బీస్. అవి వర్కర్ బీస్ చూడండి పని చేస్తా ఉంటాయి. ఇంకా బేబీ బీస్‌ని కూడా చూస్తా ఉంటాయని చెప్తున్నారు. దే ఫ్లై అరౌండ్ ఫ్లవర్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ ద నెక్టార్. దే కలెక్ట్ నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ ఫర్ హనీ. When one bee finds flowers with the nectar, it does a special kind of dance by which the other bees can know where the nectar is. The worker bees are very important for the hive. Without worker bees, there would be neither hive nor any nectar collection. All bees in the hive would go hungry. The male bees have two special role as workers.
చూడండి ఇంకా మనకి మేల్ బీస్‌లో ఈ వర్కర్ బీస్ లేకపోతే అసలు హైవే ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే అదే నెక్టర్‌ని కలెక్ట్ చేసుకొస్తుంది, ఫుడ్ తీసుకొస్తుంది. ఇంకా బేబీ బీస్‌ని చూస్తా ఉంటుంది. ఎక్కువ పని చేస్తా ఉంటారన్నమాట ఈ నెక్టర్ బీస్. ఓకే. సారీ వర్కర్ బీస్. నెక్స్ట్ విచ్ ఆర్ సమ్ అదర్ ఇన్సెక్ట్స్ దట్ లివ్ టుగెదర్ ఇన్ గ్రూప్ లైక్ బిహైవ్స్ ఇంకా ఏమేమి గ్రూప్స్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చెప్పారు. ఇంకా ఏమేమి గ్రూప్స్‌లో ఉంటాయి అని అడుగుతున్నారన్నమాట. ants live and work together like honeybees. The queen ant lays the eggs. The soldier ants look after them and guard the ants nest. Worker ants are always busy looking for food and bringing to the nest. ఇక్కడ కూడా చూడండి హనీ బీస్ లాగానే ఇక్కడ కూడా క్వీన్ యాంట్ ఉంటుంది. వర్కర్ యాంట్స్ ఉంటాయి. సోల్జర్ యాంట్స్ ఉంటాయి అట్లా. ఓకే. టెర్మైట్స్ అండ్ వాస్ప్స్ ఆల్సో లివ్ లైక్ దిస్. టెర్మైట్స్ ఇంకా వాస్ప్ ఇవి కూడా పురుగులే అన్నమాట. ఇవి కూడా మనకి ఇలాగే ఉంటాయి. వీటిలాగే ఉంటాయి. బీ హైవ్స్ అండ్ యాంట్స్ లాగే ఉంటాయి. వాళ్ళ యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ అనేది అన్నమాట చెప్తున్నారు. ఓకే. రైట్. నెక్స్ట్ చూడండి. హావ్ యూ బీన్ బిటెన్ బై ఓకే. యాంట్ ద్వారా గాని ఏమైనా కరిపించుకున్నారా? ఏం చేశారు అనేది అడుగుతున్నారు. ఇక్కడ జనరల్ క్వెషన్స్ అన్నమాట ఇవన్నీ. చూద్దాం ఇంకా డ్రా యాన్ యాంట్ అన్నారు. వైల్ ఈటింగ్ యువర్ పీనట్స్ ప్రాబబ్లీ త్రో అవే ద సెల్స్. వై డోంట్ యూ ట్రై మేక్ సమ్ ఇన్సెక్ట్స్ బై యూజింగ్ ద షెల్స్. ఓకే. బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ లాగా ఇంకా మీ షెల్స్ పీనట్ షెల్స్ అన్నమాట. శనక్కాయలు తినగా అవి ఉంటాయి కదా! అవి పెట్టేసి మీరు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఎందుకు చేయరు? అట్లా అంటే చేసుకోవచ్చు కదా! అట్లా యాక్టివిటీ లాగా అని అడుగుతున్నారు. ఓకే. ఇప్పటివరకు మనం అంతా హనీ బీస్ స్టోరీ అయితే చూసాం కదా! ఎక్కడున్నారు? ఏంటి అనేది ఇప్పుడు మనం కొన్ని క్వెషన్స్ అయితే డిస్కస్ చేద్దామండి. ప్రతి ఒక్క లెసన్‌కి మనము సమ్మరీ అండ్ ప్రీవియస్ క్వెషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సీటెట్ పేపర్ 1లో మనకి 15 మార్క్స్ అయితే కంటెంట్ ఉంటుందని తెలుసు కదా! సో, మనకి లెసన్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఎంత అండర్‌స్టాండ్ అయింది, మనం ఎంతవరకు ఆ క్వెషన్ చేయగలుగుతున్నాం అనేది మనకి బిట్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో, మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే అనితాస్ విలేజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ముజఫర్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ఫస్ట్‌లో మనకి ఎక్కడుంటుంది ఏంటి అనేది మనం చెప్పుకున్నాం కదా! బీహార్ స్టేట్‌లో ఉంటుంది. హ్మ్. బొచాహా విలేజ్, ముజఫర్ డిస్ట్రిక్ట్ అని. సో, మనకి దీనికి ఆప్షన్ ఏమైంటదంటే ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. సో, మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1. ఓకే. బీహార్ స్టేట్‌లో ముజఫర్పూర్ అనే డిస్ట్రిక్ట్‌లో బొచాహా విలేజ్‌లో ఉంటుంది ఆ అమ్మాయి. Next, according to the Right to Education Act, until which class is education free? Every child class up to సిక్స్త్ ఎయిత్ క్లాస్ కదండి. సో మనకి అప్ టు అంటే ఏజ్ చూసుకుంటే మనకి 6-14 ఇయర్స్ ఉంటుంది. క్లాసెస్ చూసుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూడండి ఒకసారి. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ హియర్ విత్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ యానిమల్స్ డిడ్ అనిత గ్రేజ్ ఇన్ హర్ చైల్డ్హుడ్ లో ఏ యానిమల్స్ ని కాస్తూ ఉండేదని చెప్పుకున్నామండి. గోట్స్, షేప్స్. గోట్స్ అని మెన్షన్ చేశారు కదా! చూద్దామా. బఫెలోస్, కోస్, గోట్స్ అండ్ షీప్స్. సో గోట్స్ అనమాట. మేకలను కాస్తూ ఉండేదని చెప్పుకున్నాం కదా మనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. హౌ డిడ్ అనిత మేనేజ్ టు పే ఫర్ హర్ స్కూలింగ్ అండ్ బీ కీపింగ్ ఎక్విప్మెంట్. స్కూలింగ్ కోసం ఇంకా బీ కీపింగ్ ఎక్విప్మెంట్ కోసం మనీ ఎలా మేనేజ్ చేసేది, ఎలా పే చేసుకుని. ఓకే. బై వర్కింగ్ ఇన్ స్మాల్ షాప్, బై సెల్లింగ్ హనీ, బై టీచింగ్ యంగర్ చిల్డ్రన్, బై డూయింగ్ ఫార్మ్ లేబర్ కదా. చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పుకున్నాం కదా. సో బై టీచింగ్ యంగర్ చిల్డ్రన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ద క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ వాస్ అనిత ఏబుల్ టు బై విత్ ద 5,000 షీ ఫస్ట్ సేవ్డ్. ఫస్ట్ 5,000 సేవ్ చేసింది కదా. ఆ 5,000 ఆమె ఏమేమి కొంది? బైసైకిల్, 2 బాక్సెస్ ఆఫ్ ద బీ కీపింగ్ బాక్సెస్, బీ కీపింగ్ గ్లోవ్స్ అండ్ టూల్స్, స్కూల్ బుక్స్ అండ్ యూనిఫామ్ కాదు. 2 బాక్సెస్ ఫర్ బీ కీపింగ్. బీ కీపింగ్ కోసం ఆమె బీస్ కీపింగ్ కోసం బీస్ ఉంచడానికి 2 బాక్సులు అయితే కొందని చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. అనిత ఈజ్ నోన్ యాజ్ అ గర్ల్ స్టార్ ప్రైమర్లీ బికాస్. ఎందుకు ఆమె గర్ల్ స్టార్ లాగా చెప్పుకుంటాం మనము? ఎందుకంటే ఎక్సలెంట్ ఇన్ స్పోర్ట్స్ కాదు, బికాస్ ఓన్లీ బీ కీపర్ ఇన్ హర్ విలేజ్ కాదు, చేంజ్ హర్ లైఫ్ అండ్ మోటివేట్ అదర్స్ టు అటెండ్ స్కూల్. ఇది కరెక్ట్ రీజన్ అండి. చేంజ్ హర్ లైఫ్, తన లైఫ్ ని చేంజ్ చేసుకుంది. ఇంకా మోటివేటెడ్ అదర్స్ టు అటెండ్ స్కూల్. వేరే వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇంకా మోటివేట్ చేస్తుంది. పేరెంట్స్ ని పిలిచి లెక్చర్లు ఇవ్వడం వాళ్ళ ఊర్లో. ఓకే. అట్లా అనమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. Next question number 7. What kind of tree flowers bloom in Anita's area in February?
విచ్ ఆర్ వెరీ అట్రాక్టివ్ టు హనీ బీస్. చెప్పుకున్నాం కదా లీచీ ఫ్లవర్స్ అని, లీచీ ఫ్లవర్స్ మీద ఫిబ్రవరిలో వస్తే అవి అక్కడ తన బాక్సెస్ తీసుకెళ్ళి పెడుతుంది. నెక్టర్ కలెక్ట్ చేసుకుంటాయని. సో మనకి ఆప్షన్ చెక్ చేద్దాము. మ్యాంగో ఫ్లవర్స్, లీచీ ఫ్లవర్స్ అండ్ మస్టర్డ్ అండ్ సన్ఫ్లవర్. లీచీ ఫ్లవర్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ బీ కీపింగ్ ఇస్ డ్యూరింగ్ విచ్ పీరియడ్? ఏ టైంలో బీ కీపింగ్ ఉంచడం బెస్ట్ టైం అని చెప్పారు. అందులో మనకు చెప్పారండి దీనికి క్వశ్చన్కి. జనవరి టు మార్చ్, అక్టోబర్ టు డిసెంబర్, ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్ కాదు, అక్టోబర్ టు డిసెంబర్. అక్టోబర్ టు డిసెంబర్ అనేది బెస్ట్ టైం ఫర్ ద బీ కీపింగ్ అని చెప్పుకున్నారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ ద క్వీన్ బీ ఇన్ బిహావ్? ప్రతి ఒక్క బిహావ్ లో మనకి క్వీన్ బీ అని ఒకటి ఉంటుందని చెప్పుకున్నాం కదా, అది ఏం చేస్తుంది చూద్దామా. కలెక్టింగ్ కలెక్టింగ్ నెక్టార్ కాదు, వర్కర్ బిట్స్ చేస్తాయి. కలెక్టింగ్ నెక్టార్. క్లీనింగ్ ద కోమ్ కాదు, లేయింగ్ ఎగ్స్, ఓకే, గైడింగ్ ద కాదు. సో లేయింగ్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ ని లేస్ చేస్తాయి అండ్ గుడ్లు పెడతాయని చెప్పుకున్నాం కదా. క్వీన్ బీ ప్రతి ఒక్క బిహావ్ కి ఒక క్వీన్ బీ అయితే ఉంటుంది. అట్లాగే మనకి యాంట్స్ గురించి కూడా చెప్పారు, ఇంకా టర్మైట్స్ అండ్ వాటి గురించి కూడా చెప్పారు కాబట్టి సో ఒకసారి మీరు లెసన్ మొత్తం ఒకసారి చదివిన తర్వాత క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Which group of bees forms the largest population and does almost all the work such as building the comb and collecting nectar? అంటే వర్కింగ్ ఎక్కువ వర్క్ చేస్తాయంటే వర్కింగ్ వర్కర్ బీసే కదా, అంటే నెక్టర్ కలెక్ట్ చేస్తాయని, ఇంకా బీస్ ని నీట్ గా ఉంచుతాయి, బిహావ్ ని చాలా నీట్ గా ఉంచుతాయని. సో మనకి ఇక్కడ చూడండి క్వీన్, డ్రోన్, వర్కర్ అండ్ సోల్జర్. వర్కర్ బీస్, సోల్జర్ బీస్ మనకి లేవు, సోల్జర్ యాండ్స్ ఉన్నాయి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. What is the primary role of the male bees, drones, in beehives? Male bees యొక్క primary role ఏంటి? Collecting the pollen, meeting the queen bees, storing honey, guarding the entrance. గార్డింగ్ ద ఎంట్రన్స్ కాదు, ఎంట్రన్స్ ని గార్డ్ చేయడానికి అవైతే ఉపయోగపడవు. అవి యాక్చువల్గా వర్కర్ బిట్స్ అయితే మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో మనకి బీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ హియర్ ఫర్ ద meeting the queen bees. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. బీకీపింగ్ ఇస్ సైంటిఫికల్లీ కాల్డ్. బీకీపింగ్ ని మనము సైంటిఫికల్ నేమ్ ఏమంటాము? సెరికల్చర్, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్ అండ్ అపికల్చర్. అపికల్చర్ ఈస్ కరెక్ట్ వర్డ్ హియర్ ఫర్ ద సైంటిఫికల్ వర్డ్ అనమాట. బీకీపింగ్ కి మనకి ఒక సైంటిఫిక్ వర్డ్ ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి అపికల్చర్ అంటాము దీన్ని మనం సైంటిఫికల్లీ. సో డి ఈస్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ద క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ టూ థింగ్స్ డూ హనీ బీస్ ప్రైమర్లీ కలెక్ట్ ఫ్రమ్ ఫ్లవర్స్? ఏం ఏం కలెక్ట్ చేస్తాయండి ఫ్లవర్స్ దగ్గర నుంచి? నెక్టర్ కదా, నెక్టర్ అండి. ఇంకా చూద్దాం ఏమున్నాయో. వాటర్ అండ్ షుగర్ కాదు, పొలన్ అండ్ వ్యాక్స్ కాదు, నెక్టర్ అండ్ పోలన్, హనీ అండ్ నెక్టర్. ఏం కలెక్ట్ చేస్తాయండి? నెక్టర్ అండ్ పోలన్. పసుపు రంగులో ఉంటుంది కదా అలా అన్నమాట. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 13. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. How does the worker bee inform other bees about where to find the nectar-rich flowers? ఎలా డాన్స్ చేస్తానని చెప్పుకున్నాం కదా, ఏదైనా ఒక వర్కర్ బీ చూసింది అంటే అక్కడికెళ్ళి ఒక వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఆ బీస్‌కి అర్థమవుతుంది. ఒక రకమైన డాన్స్ చేస్తా ఉంటాయని. చూద్దాం ఇంకేమిచ్చారో. బై విజిటింగ్ ఎ స్పెసిఫిక్ ట్యూన్, బై లీవింగ్ ద సెంట్ ట్రయల్, బై డూయింగ్ ద స్పెషల్ డాన్స్, బై ఫ్లయింగ్ డైరెక్ట్‌లీ టు ద స్పాట్ కాదు, బై డూయింగ్ ఎ స్పెషల్ డాన్స్. స్పెషల్ డాన్స్ చేస్తా ఉంటే మిగతా బీస్ కూడా చూసి దాని దగ్గరికెళ్తాయనమాట. సో క్వెషన్ నంబర్ 14 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 15. To feed the bees, especially when there are no flowers, what substance is mixed with the water to make the syrup? ఏం ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్స్ దగ్గర నెక్టర్ లేదు, వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది? సో దానికి ఇవ్వడానికి మనం ఏం చేస్తామని చెప్పాం, వాళ్ళ మమ్మీ కూడా చేస్తుందని చెప్పారు కదా, షుగర్ సిరప్ అని. సో హనీ, జాగరీ, సాల్ట్ అండ్ షుగర్. షుగర్ ఈజ్ కరెక్ట్ సబ్స్టాన్స్. వాటర్తో మిక్స్ చేసి అవి ఆ టైంలో ఇస్తారనమాట. ఎందుకంటే ఫ్లవర్స్ దగ్గర నెక్టర్ లేనప్పుడు. సో ఫుడ్ కావాలి కదా. సో క్వెషన్ నెంబర్ 15 ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 16. The comb of the beehive is built using which substance produced by the bees? ఏ సబ్స్టాన్స్ ద్వారా చేస్తారండి? వ్యాక్స్ ద్వారా చేస్తారు ఇది బీహైవ్ అనేది. సో క్వెషన్ నెంబర్ 16 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 17. ఇఫ్ ఎ బీ స్టింగ్స్ సమ్వన్, ఎవరైనా కుట్టిందనుకోండి, విచ్ వన్ ఆఫ్ ద కామన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సమ్టైమ్స్ అప్లైడ్ ఇన్ అనితాస్ ఏరియా టు రిలీవ్ ద పెయిన్? అంటే అనితాస్ ఏరియాలో కామన్గా ఏం యూస్ చేసేవాళ్ళు పెయిన్ రిలీవ్ అవ్వడానికి? చూద్దామా. కుకింగ్ ఆయిల్, లైమ్, ఆనియన్ ఆర్ వెనిగర్, టర్మరిక్ పౌడర్, ప్లెయిన్ వాటర్ కాదు, లైమ్, ఆనియన్ ఆర్ వెనిగర్. అవి కుట్టిన దగ్గర అవి అప్లై చేస్తే పెయిన్ పోతుంది అని. నిమ్మకాయ కానీ, ఆనియన్ కానీ, వెనిగర్ కానీ. సో క్వెషన్ నెంబర్ 17 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. Next question number 18.
అప్రాక్సిమేట్లీ హౌ మెనీ క్వీన్ బీస్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ వన్ బిహేవ్? ఎన్ని ఉంటాయని చెప్పింది? ఒకటే ఒకటి ఉంటుంది. ఒకటే క్వీన్ బీ ఉంటుంది అని. లేస్ ఎగ్స్ లేస్ చేయడానికి యూజ్ అవుతుంది అని. సో చెప్పుకున్నాం కదా. సో 1 ఈస్ కరెక్ట్ ఆన్సర్ హియర్ ఫర్ క్వెషన్ నంబర్ 18. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 19. ఇన్ ద మోడర్న్ మెథడ్ ఆఫ్ బీ కీపింగ్ వాట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద హనీ ఔట్ ఆఫ్ ద బాక్సెస్? మోడర్న్ మెథడ్ ఏంటంటే ఏమి యూజ్ చేస్తున్నారు ఇప్పట్లో? అంటే బాక్సెస్ నుంచి హనీని కలెక్ట్ చేసుకోవడానికి. ఏ స్మోకింగ్ ఫైర్, ఏ మెషిన్ కాల్డ్ అన్ ఎక్స్ట్రాక్టర్, బేర్ హ్యాండ్స్, ఏ షార్ప్ నైఫ్. కాదు. ఏ స్మోకింగ్ ఫైర్ ప్రీవియస్ డేస్లో ఉపయోగించేవాళ్ళండి. ఏ మెషిన్ కాల్డ్ అన్ ఎక్స్ట్రాక్టర్ ఇది ఉపయోగించేవాళ్ళు. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 19. మెషిన్స్ ఉపయోగిస్తున్నారు ఇప్పట్లో. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20. హనీ బీస్ కన్వర్ట్ ద నెక్టార్ ద కలెక్ట్ ఇంటూ హనీ బై. హనీ బీస్ కన్వర్ట్ నెక్టార్ లాగా ఎలా కనెక్ట్ చేస్తాయండి? హనీ నెక్టార్ని ఎలా హనీలా కన్వర్ట్ చేస్తాయి చూద్దామా. హీటింగ్ ఇట్ ఇన్సైడ్ ద హ్యావ్, adding water to it, partially designing, digesting and dehydrating it, mixing it with pollen. కాదు, ఇక్కడ partially digesting and dehydrating it. ఆ మెథడ్లో మనకి అవి కన్వర్ట్ చేసి ఇస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్సెక్ట్స్ ఆర్ లీవ్స్ అండ్ వర్క్స్ ఇన్ గ్రూప్ సిమిలర్ టు హనీ బీస్? చెప్పారు కదా దీంట్లో యాండ్స్, టర్మైట్స్, వ్యాప్స్ ఇంకా వీటిలాగే ఉంటాయని. సో మనకి ఇక్కడ చూడండి మాస్కిటోస్, బటర్ఫ్లైస్ అండ్ యాండ్స్ అండ్ డ్రాగన్ ఫ్లైస్. యాండ్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 21. యాండ్స్ కూడా గ్రూప్స్ లోనే ఉంటాయని చెప్పుకున్నాం లైక్ హనీ బీస్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ మోస్ట్ అట్రాక్టివ్ టు యాండ్స్? స్వీట్ ఐటమ్స్ కదా, స్వీట్ థింగ్స్ కదా అది తొందరగా అట్రాక్ట్ అవుతుంది. దీన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఇది జనరల్ క్వశ్చన్ అనమాట. Sweet things is the correct answer here. The question number 22 option C is right here. Next question number 23. Which ants are responsible for looking after the young one and finding food? అంటే చిన్న బేబీ ants కదా ఇక్కడ. ants గురించి బేబీ ants ని లుక్ ఆఫ్టర్ చేయడానికి, చూడడానికి, ఇంకా ఫుడ్ ఫైండ్ చేయడానికి ఏ యాండ్స్ యూస్ అవుతాయని చెప్పుకున్నామండి. ఇక్కడ వర్కర్ యాండ్స్. ఎక్కడైనా వర్కర్ యాండ్స్, అక్కడ కూడా వర్కర్ యాండ్స్, ఇక్కడ కూడా అక్కడ కూడా వర్కర్ బీస్, ఇక్కడ కూడా వర్కర్ యాండ్స్ అనమాట వర్క్ చేస్తాయని మనం ఎట్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద సోల్జర్ యాండ్స్ ఇన్ ద యాంట్ కాలనీ? సోల్జర్ యాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటి యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి, వాటి యొక్క మెయిన్ పని ఏంటి అని అడుగుతున్నారు. నెస్ట్ని అంటే యాంట్ హోల్స్ ఉంటాయి కదా, దాన్ని గార్డ్ చేయడం అనమాట, చూసుకోవడం. సో గార్డింగ్ ద నెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద ఫీమేల్ యాంట్ దట్ లేస్ ఎగ్స్ ఇన్ ద కాలనీ ఇస్ కాల్డ్. ఫీమేల్ యాంట్ ఉంటుంది కదా, అది ఎగ్స్ని పెడుతుంది కదా, దాన్ని ఏమంటాము? వర్కర్ యాంట్, డ్రోన్ యాంట్, గాడ్ యాంట్, క్వీన్ యాంట్. ఆ ఫీమేల్ యాంట్ని మనం ఏమని చెప్పుకున్నామండి? క్వీన్ యాంట్ అని చెప్పుకున్నాము. సో మనకి అక్కడ కూడా క్వీన్ బీ ఒకటి ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా మనకి queen ant is the correct answer for the question number 25. Option D is correct here. Next question number 26. Which of these is a social insect that builds its home underground? Underground లోపల తన ఇంటిని నిర్మించుకుంటుంది అండర్ గ్రౌండ్ లాగా. అంటే చూడండి వాస్ప్ అనేది మనం వినే టర్మైట్స్ ఉంటాయి కదా, ఆ పురుగులు అనేవి వాళ్ళ యొక్క హోమ్ని అండర్ గ్రౌండ్ లో నిర్మించుకుంటాయి అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇన్సెక్ట్స్ జనరల్లీ హ్యావ్ హౌ మెనీ లెగ్స్? ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఎన్ని కాళ్ళు ఉంటాయి అని అడుగుతున్నారు. యాక్చువల్గా 6 లెగ్స్ ఉంటాయండి. వాటిని మనం 3 pairs అని కూడా అనొచ్చు. 6 కాళ్ళు ఉంటాయి కదా ఇన్సెక్ట్స్, మనం గమనించే ఉంటాం. యాండ్స్ చూసుకున్నా కానీ, హనీబీస్ చూసుకున్నా కానీ. ఓకే, సో మనకి 3 pairs 6 legs ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ద క్వశ్చన్ నెంబర్ 27. 3 pairs అని గుర్తుపెట్టుకోండి, లేదంటే 6 legs అని గుర్తుపెట్టుకోవడం ఈజీ యాక్చువల్గా. సో బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 27. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. వెన్ హనీబీస్ ఫ్లై వాట్ షుడ్ దే డూ మేక్? వాట్ సౌండ్ మేక్ అంటే ఏమి సౌండ్ చేస్తాయండి? బజ్ అనే సౌండ్ మనం చెప్పుకున్నాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. Next question number 29. What is the role of the worker bees sting? What is the role of the worker bee sting? Worker bees యొక్క స్టింగ్ యొక్క మెయిన్ రోల్ ఏంటి? వాటికి కూడా స్ట్రింగ్స్ ఉంటాయి కదా. టు కలెక్ట్ ద నెక్టార్, టు మేక్ ఫ్లవర్స్, టు డిఫెండ్ ద హైవ్, టు లే ఎగ్స్. టు డిఫెండ్ ద హైవ్ is correct answer. Okay. Next question number 30. Initially, how much money did Anita get from one bee box
ఫస్ట్‌లో ఎన్ని కిలోగ్రామ్స్ ఆఫ్ హనీ తీసుకొచ్చుకుందండి ఫస్ట్ తను చెప్పింది కదా! 12 కిలోగ్రామ్స్ అబౌట్ అని. ఆల్‌మోస్ట్ అబౌట్ 12 కిలోగ్రామ్స్ అని తను చెప్పుకుందనమాట ఫస్ట్. సో, మనకి క్వెషన్ నంబర్ 30 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. సో, మరి ఇప్పటివరకు మనము అనిత అండ్ హనీ బీస్ నుంచి లెసన్ యొక్క సమ్మరీ అండ్ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడడం జరిగింది. సీటెట్ పేపర్ 1కి చాలా యూజ్‌ఫుల్ అండి. ఓకే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ రాస్తుంటే ఖచ్చితంగా మన వీడియోస్‌ని షేర్ చేయండి. ఎవరి దగ్గర బుక్స్ ఉండవో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.